అంజలి అనాథైనా చారదీసి పెళ్లి చేస్తున్న మా వియ్యంకులు లక్ష్మీనారాయణ గారు, వాళ్ళ ఫ్యామిలీ. నమస్తే. తీసుకోండి. బాబు, నాకు మందు అలవాటు లేదు. అంకుల్, ఒక్క పెగ్గేయండి, ఏం కాదు. తాగండి అంకుల్. దేవుడు మాయ మీరు మందు తాగితే నేను కడపతకి చెప్తాను. నువ్వేం చెప్పక్కర్లేదు, నాకు మందు అలవాటు లేదు బాబు. అంకుల్, ఇది మందు కాదు, ఓన్లీ కూల్ డ్రింక్. తాగండి. అలాగైతే ఓకే బాబు. అరవింద్ నేను మందు తాగను. అన్నయ్య, ఇక్కడ డాడీ కూడా మనతో మందు కొడుతున్నారు. కమాన్ డాడీ, నువ్వు మందు తాగుతున్నావా? నువ్వు తాగొద్దులే నాన్న. అయితే నేను మందు తాగను. ఇదిగో జమీందార్ అల్లుడు గారు, పార్టీలో ఈ మొహమాటాలేంటి? ఏం కాదు, కుమ్మేయండి. ఆహా, కృష్ణవేణి బాధపడుతుంది, నేను తాగను. వంశీ, ఆ గ్లాస్ లో ఉన్నది మందు కాదు, కూల్ డ్రింక్. తీసుకో. అలాగైతే నేను తాగుతాను. కమాన్, తీసుకోండి. యా ష్యూర్. కృష్ణవేణి, ఏంటిది? బామ్మగారు, ఇది కూల్ డ్రింక్. అయ్యయ్యో, నేను హాట్ డ్రింక్స్ తప్ప కూల్ డ్రింక్స్ ముట్టనమ్మా, కూల్ డ్రింక్స్ ముట్టనమ్మా. మాకు హాట్ డ్రింక్స్ లేవా? కావాలంటే అక్కడుంది, వెళ్ళి తీసుకోవచ్చు. మీరు కూల్ డ్రింక్ తాగండి. ఏ అంజలి, మరి నువ్వు? అయ్యో, నాకు అలవాట్లేదక్క. బ్యాచులర్ పార్టీ ఇచ్చేది మీకు కాబోయే హస్బెండ్, మీరు డ్రింక్ చేయకపోతే ఎలా? మరి నువ్వు? నేను తాగను. బ్యాచిలర్ పార్టీ ఇచ్చేది మీ మరిది గారు, నువ్వు డ్రింక్ చేయకపోతే ఎలా? కొంపులు కూల్చేదే మీ ఇద్దరు, మీరు తాగపోతే ఎలాగే? అవును అరవింద్, ఈ సమయంలో మన లేడీస్ అంతా ఏం చేస్తుంటారు? ఏముంది, చెమ్మ చెక్క అష్ట చెమ్మ ఆడుకుంటూ ఉంటారు. కృష్ణవేణి, మందు పార్టీ, అదే కూల్ డ్రింక్ పార్టీ భలే ఉంది. నెక్స్ట్ ఏంటి? అరవింద్, మందు పార్టీ సూపర్. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఆట పట్ట. తాకుండా ఎక్కేస్తుంది. ఒళ్ళంతా ఊపేస్తుంది. మస్తు మస్తు గుండె తాకుండా ఎక్కేస్తుంది. నా మనసే గాల్లో స్పైడర్ మ్యాన్ లా ఎగిరేస్తుంది. ఒళ్ళంతా ఊపేస్తుంది. గుండెల్లో ఫీలింగ్ షాంపైన్ లాగా పొంగేస్తుంది. హస్తే 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 అరే సలాం ఓం నమస్తే. ఈ
అమ్మా కృష్ణవేణి, ఇదే అంజలి ఫోన్. తన ఫోన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కాంటాక్ట్స్ అన్నీ నా ఫోన్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాను. ఆ తర్వాత తను ఎవరితో మాట్లాడిందో ఈజీగా కనుక్కోవచ్చు. అమ్మా కృష్ణవేణి, నువ్వు చెప్పిన దయ్యాల గెటప్ ఎవరైనా చూస్తే జడ్స్కుని చేస్తారు. కృష్ణవేణి, మీ చిన్న మామయ్య దెయ్యాలంటే ఒకటి పోసుకుంటారు, నీకు తెలుసు కదా. అవును, అరవింద్ కూడా దెయ్యాలంటే భయం. కృష్ణవేణక్క, నువ్వు చెప్పిన ఈ గెటప్స్ కి న్యాయం జరగాలంటే మన వాళ్ళని ఓ పట్టు పట్టాలి. అవునా? అవునవును. ఊరుకోండి చిన్నత్తయ్య, వాళ్ళెవరూ మనల్ని చూసి భయపడరు. ఎందుకు భయపడరు? పార్టీలో కృష్ణవేణి ఈ గెటప్ లో ఉంటుందని వాళ్ళకి తెలియదు కదా. సడన్ సర్ప్రైజ్ ఇస్తే? అవును, నిజమే. ఒంటరిగా దయ్యాన్ని చూస్తే ఎంతటి ధైర్యవంతులైనా భయపడాల్సిందే. అంతెందుకు, కొత్తల్లో ఇంటికొచ్చినప్పుడు గాలికి కిటికీలూగే సౌండ్స్ విని దయ్యమేమోనని భయపడేవాడు. మర్చిపోయాను, వంశీ గారు భయపడతారేమో. వంశీ బాబుని వదిలేసి మిగిలిన అందరినీ భయపెడతాము ఏంది? అవునవును, భయపెట్టేద్దాం. మన ఐడియాకి తగ్గట్టుగా కరెంట్ కూడా పోయింది. సూపర్! బాబు, కరెంటు పోయింది, అంతా చీకటిగా ఉంది. అంకుల్, పార్టీ ఎఫెక్ట్ రావాలని కిటికీలను మూసేసాం, చీకటిగానే ఉంటుంది. అయితే కిటికీలు తెరవండి. వద్దు అంకల్, పార్టీ అంటే ఇలాగే ఉండాలి. లేకపోతే ఓ క్యాండిల్ తీసుకురండి చాలు. నేను వెళ్ళి తీసుకొస్తాను. అరవింద్, టేక్ కేర్ మ్యాన్. ఇప్పుడు ఫ్యూజులు కూడా తీసేశాను. కరెంట్ వచ్చినా లైట్స్ వెల్గో. అలాగే వాళ్ళు బయటికి వెళ్లకుండా గడి కూడా పెట్టేశాను. సో మన ప్లాన్ సక్సెస్.
అంకుల్ అంకుల్ దెయ్యం 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 అంకుల్ ఏమైంది బాబు? అంకుల్ మా ఇల్లు మొత్తం చీకటిగా ఉంది. ఆ హాల్లో దెయ్యం దెయ్యం ఉంది అంకుల్. చెట్టు మీద దయ్యం మాకేం భయం, చెట్టు మీద దయ్యం మాకేం భయం. చెట్టు మీద దయ్యం మాకేం భయం. బాబు ఇది బ్యాచులర్ పార్టీ, ఇంట్లో దయ్యాలేంటి? నీకు మందు ఎక్కువైంది బాబు. అయ్యో అంకుల్ నేను చెప్పేది నిజం అంకుల్. అవును అంకుల్, అది అవుట్ హౌస్ దెయ్యం. అవుట్ హౌస్ దయ్యం ఏంటి? మా అవుట్ హౌస్ లో లక్ష్మీ దెయ్యం ఉండేది. నాకు కనిపించింది లక్ష్మీ దెయ్యమే. భయపడకండి, దెయ్యాలేం లేవు. అనవసరంగా పార్టీ పాడు చేసుకోకండి, తాగండి. అవును, ఇంతకీ డాడీ ఎక్కడా? అవును ఎక్కడా? అవును ఎక్కడా? కిందకెళ్ళి ఉంటారులే బాబు. నాకేం భయం, చెట్టు మీద దయ్యం నాకేం భయం, చెట్టు మీద దయ్యం నాకేం భయం. అనే వీళ్ళే ఇంతగా భయపడుతున్నారంటే ఇక లేడీస్ పరిస్థితి ఏంటి? నేను వెళ్ళి క్యాండిల్ తీసుకొస్తాను అన్నయ్య. సరే వెళ్ళిరా. చెట్టు మీద దయ్యం నాకేం భయం. నేను ఒక్కడిని ఎలా వెళ్ళను? తోడుగా రండి. మేమందరం తోడుగా వస్తాం. సరే వెళ్ళిరండి, నేను ఇక్కడే ఉంటాను. మాకేం భయం, చెట్టు మీద దయ్యం మాకేం భయం, చెట్టు మీద దయ్యం మాకేం భయం, చెట్టు మీద దయ్యం నాకేం భయం, చెట్టు కింద దయ్యం. தமிழ் படைக்கழக மறங்கிச்சுக்கிட்டு மீசை முறுக்கிக்கிட்டு லுங்கி கட்டிக்கிட்டு நம்பியாரு ஏ கபாலி அவ்விய சொல்ல வேணுங்க குடிஞ்சு சொல்ல வேண்டாமா? அவ வந்த நிப்பவே அந்தவாணி கபாலி நடிச்சடா. கபாலிடா 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 கபாலிடா. ఏ అరవింద్, ఇది తమిళ దయ్యం.
అరవింద్ 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 ఏంటన్నయ్యా మరి చెట్టు మీద దయ్యం నాకేం భయం అంటున్నావు కదా. అవునన్నయ్య నువ్వు కూడాను. షూ! అలా అనకూడదు. అక్కడ దయ్యం కుర్చీలో కూర్చుంది కాబట్టి అందరూ కుర్చీలో దయ్యం నాకేం భయం అనాలి. చైర్లో దయ్యం నాకేం భయం. చైర్లో దయ్యం నాకేం భయం. చైర్లో దయ్యం నాకేం భయం. చైర్లో దయ్యం నాకేం భయం. ఏదిరా ఏదిరా కృష్ణవేణి ఒక వికెట్ అవుట్. అయ్యో భయపడకండి, నేను అలివెనిని. మిమ్మల్ని భయపడదామని సరదాగా మేమే ఈ దయ్యం గిట్టపులు వేశాం. ఓ మై గాడ్, ఇదంతా కృష్ణవేణి వదిన పనా? అల్వేని, థ్యాంక్ యూ అల్వేని. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది